ఇది మన వైపు ఫోల్డింగ్ ఉండాలి. మన వైపు ఉండాలి అంటే ఓపెన్ సెట్ ఉండాలి. ఓపెన్స్ అనేది రైట్ సైడ్ ఉండాలి, ఇటువైపు ఉండాలి. ఓకే ఓకే క్లోజ్ ఉండాలి. ఓకే, లెఫ్ట్ సైడ్ క్లోజ్ ఉండాలి, రైట్ సైడ్ ఓపెన్స్ అనేవి ఉండాలి. అంటే ఫ్యాబ్రిక్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి టాప్ది. ఓకే, ఇప్పుడు టాప్ది అయినా అంతే, లైనింగ్ అయినా అంతే, సేమ్ కొలతలు. ఇప్పుడు మనం లైనింగ్ అనేది దీనిపైన వేసుకొని ఓకే చూసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఓకే, ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలి, టాప్ కదా. అందుకని ఓకే, మీ ఇంట్లో కూడా చిన్న బేబీస్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటివి ఇంకా వస్తాయి మీ ముందుకి, వీడియోస్ పెడతాను చూడండి. అలాగే చక్కగా కుట్టేసుకోండి. ఓకే, నెక్ అనేది ఇప్పుడు కట్ చేయవా? ఇది ఓపెన్ నెక్. ఓకే, కుట్టేటప్పుడా? ఓకే ఓకే ఓకే. జాకెట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్. ఇప్పుడు ఇది జాకెట్ కదా, పైన జాకెట్ లంగా కోసం ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఇది మీటర్ ఎంత పడింది? 400. ఒకసారి డీటెయిల్గా చూపిస్తావా? చాలా బాగుందిరా, చాలా బాగుంది. ఈ రెండింటి కాంబినేషన్ అయితే ఆసమ్ ఉంది. కుట్టిన తర్వాత ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. అదే బయట కొనాలి అన్నా, బయట కుట్టించాలన్నా చాలా అమౌంట్ అవుతుంది కదా. ఇది ఫ్యాబ్రిక్ అవును. ఇప్పుడు ఇది కొంచెం టిష్యూ లాగా ఉంది కదా క్లాత్, అంటే స్మూతే ఉంది. దీని కింద బేస్ ఏం తీసుకుంటున్నావు? ఓకే, దీని కింద సాటిన్. ఓకే, మరి గుచ్చుకోకుండా ఉండాలి కదా, పాపకి కంఫర్ట్ చూడాలి కాబట్టి దానికోసం ఏం తీసుకుంటున్నావు? ఓకే, ఎందుకు? కొంచెం బుట్టలాగా రావడానికి. క్యాన్ కంపల్సరీ, అంటే స్కిన్ కలర్ వేసుకోవచ్చు, బ్లాక్ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా ఓకే, క్యాన్ అనేది మన ఇష్టం, ఏ కలర్ అయినా. ఓకే, మరి ఈ క్యాన్ గుచ్చుకోకుండా ఉండడానికి ఓకే పాలిస్టర్ వేస్తున్నాం. ఓకే ఓకే, ఇది మనం బయట కొనాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది. ఇంకోటి మన స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు కదా. అవును. ఓకే, ఇది మొత్తం రెడీ అయ్యాక ఇంకా సూపర్ ఉంటుందేమో. ఇప్పుడు ఇది లంగా కోసం కటింగ్ అంతేనా? బాడీ కొలతలను బట్టి కింద బేస్ అనేది మనం తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఎట్లా? పొడవుగా అంటే సింగిల్ని ఇలా తీసుకొని ఓకే, దీన్ని ఈ విధంగా తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇది ఫోల్డింగ్ అనేది మెయిన్.